మార్కాపురం జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చనుంది. ఈ నెలాఖరు అనంతరం తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు రాబోతున్నాయి. జిల్లాలోని 21 మండలాల్లో చిన్న, పెద్ద చెరువులు కలిపి 514 ఉండగా దాదాపు అన్నీ ఎండిపోయాయి. ప్రధాన జలవనరైన గండ్లకమ్మ నది అడుగంటిపోతుంది. గత కొన్ని రోజులుగా 41, 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా గతేడాది మొంతా తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలు తప్ప అప్పటి నుంచి చుక్క నీరు జాడలేదు. తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో అధికారులు ప్రస్తుతానికి ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేయకపోయినా నెలాఖరు నుంచి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని, బోర్లు పూర్తిగా ఎండిపోయి భూగర్భ జలాలు పడిపోయే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కాంతారావు అందిస్తారు. కాంతారావు, చెప్పండి. ఏదైతే మార్కాపురం జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కోబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి గతంలో ఇప్పుడు ప్రస్తుతం మార్కాపురం జిల్లాగా ఉన్న 21 మండలాలలో కనీసం 514 చెరువులు ఉన్నప్పటికీ ఇప్పుడున్న ఈ ఎండలకు నీటి ప్రవాహం లేక, అలాగే నీటి నిల్వల లేక చెరువులు ఎండిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇదే చూసుకుంటే ఇటు మార్కాపురం జిల్లాకు సంబంధించి ఫ్లోరిడ్ బాధితులు అయితే ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. అయితే ఇటు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి అయితే ఉన్న పరిస్థితి ఉంది. అలాగే మార్కాపురం జిల్లాకు సంబంధించి ఇటు కనిగిరి ప్రాంతం కానీ, ఇటు గిద్దలూరు ప్రాంతం కానీ, ఇటు ఎర్రగొండ పాలెం ప్రాంతం కానీ నీటి ఎద్దడిని అయితే తీవ్రంగా ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మార్కాపురం జిల్లాలోని కనిగిరి మండలానికి ఇటు దర్శి నుండి నెదర్లాండ్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రానున్న కాలంలో అయితే ఏదైతే ఉందో గత సంవత్సరం మోంతా తుఫాను ప్రభావం వల్ల చెరువులు నిండినప్పటికీ ఇప్పుడు అలాంటి వర్షాలు అయితే లేకపోవటము, ఇప్పుడు గణనీయంగా భూగర్భ జలాలు అయితే పడిపోతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అలాగే ఇటు ఫ్లోరిడ్ ప్రాంతాలైన ఈ ఏరియాలు నీటి ఎద్దడిని ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అంటే ఇటు అధికారులు కూడా ఇటు ఎక్కడైతే నీటి చెరువులైతేమి, అలాగే కాలువలైతేమి, వాగులైతేమి నీటిని నిల్వ ఉంచే వాటిని మీద శ్రద్ధ పెడుతున్న పరిస్థితి ఉంది. అదే అధికారులు త్వరగా స్పందించి ఎక్కడైతే ఎద్దడిని ఎదుర్కొంటున్న గ్రామాలకి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే ప్రయత్నాలు అయితే చేయాలని అయితే అధికారిగా చూస్తున్న పరిస్థితి ఉంది. అలాగే నెదర్లాండ్ చెరువు నుంచి ఏదైతే పొదిలి, అలాగే కనిగిరి, అలాగే వెలిగొండ్ల పల్లి ప్రాంతాలకైతే నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రానున్న కాలంలో ఈ చెరువులకు నీటిని సరఫరా చేసి ఈ నెదర్లాండ్ సంబంధించిన ఏదైతే ఆయకట్టు సాగర్ జలాలను కానీ నింపగలిగితే ఈ ఉన్న చెరువులు ఏదైతే మార్కాపురంలో ఉన్న 514 చెరువులకు నీటి సరఫరా చేయగలిగితే రానున్న కాలంలో నీటి ఎద్దడిని తగ్గించే ప్రయత్నం అయితే చేయొచ్చనేది ఇటు అధికారులకు అయితే ఇటు ఇప్పటికే కలెక్టర్లు అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా ప్రధానంగా నీటి ఎద్దడి గురించే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడున్న ప్రాంతంలో తాగునీరు, సాగునీరు అయితే అందించాలని ఇటు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నిమ్మల రామానాయుడు అయితే జలవనరుల శాఖ మంత్రి అయితే అనేక ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే జూన్, జూలై నెలలో కల్లా వెలుగొండ ప్రాజెక్టు అయితే పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించి ఈ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ అయితే పెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికే రెండు సార్లు ఈ ప్రాంతంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టుపై పర్యటించిన పరిస్థితి ఉంది. ఇక్కడున్న పనులు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. త్వరగా ఈ ప్రాంతంలోని వెలుగొండ ప్రాజెక్టును తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు ద్వారా ఈ మార్కాపురము, అలాగే కనిగిరి, గిద్దలూరు, వెలుగొండ, అలాగే పామూరు పరిసర ప్రాంతాలకు నీటి ఎద్దడిని తగ్గించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. హరీష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.